రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మరి మొబైల్ ఆరాధన కార్యక్రమాన్ని నేను ఆహ్వానించిన ప్రియులు రమేష్ బాబు గారికి, నా తోటి దైవజనులు ఆత్మీయమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభు మహాకృపను బట్టి మనం ఈ రీతిగా మరో నూతన దినాన్ని చూచుటకు దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ఆయనకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, మరి సమయంలో మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మరి ఒక వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థనతో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన గ్రంథములో నుండి దావీదు రాసిన కీర్తన 110 మరి 4వ చరణాన్ని మనం చదువుకుందాం. మెలికిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, సహాయకుడవైన మా దేవా, జీవం కలిగిన మా ప్రభువా, ఉదయకాలమున తండ్రి నీ సన్నిధానములో నైనా నీవిచ్చిన మాటలను మా ఆత్మీయమైన జీవితాలను బలపరుచుకునుటకును, దేవా నీలో మేము స్థిరపడుటకును, దేవా మా యొక్క స్థితిని పరీక్షించుకొనుటకును, నీ వాక్యముని అర్థములో నైనా చూచుకొనుటకును, సరిచేసుకొనుటకును మీరిస్తున్న ఈ ధన్యతకై స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా మాతో మీరు ఉండి, పరిశుద్ధాత్మ దేవా మీ అభిషేకము, మీ జ్ఞాన ప్రభువానైనా మీ సహాయము కోరుచున్నాం. నాతో మాట్లాడమని, మమ్మను దర్శించి బలపరచమని ప్రార్థిస్తూ, సమస్త విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని మహోపకారియు సర్వాధికారియైన యేసు నామములో దీన మనసుతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మాట తప్పని దేవా, మహోన్నతుడా, వాక్య రూపమై ఉన్నా వాగ్దాన పూర్ణుడా, మాట తప్పని దేవా, మహోన్నతుడా, వాక్య రూపమై ఉన్నా వాగ్దాన పూర్ణుడా, ముఖమును లక్ష్య పెట్టని వాడవు, మనుషును పరిశోధించు వాడవు, ముఖమును లక్ష్య పెట్టని వాడవు, మనుషును పరిశోధించు వాడవు, మాట తప్పని దేవా, మహోన్నతుడా. ప్రియులారా, మన ప్రభు మనకు వాగ్దానము చేసిన ఏ వాగ్దానమును కూడా, తాను ప్రమాణము చేసిన ఏ ప్రమాణమును కూడా ఆయన తప్పిపోడు. ఆయన మరిచిపోడు. కాబట్టి యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ దినాలలో ఎంతో మంది మనతో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది మనకు మాట ఇస్తూ ఉంటారు. ఎంతో మంది మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. కానీ వారు తమ అవసరాల కోసం ఎదుటి వారిని ఉసిగొల్పడానికి, వారిని మరి మభ్యపెట్టడానికి,
వారి నుండి ఏదో ఒక లాభాన్ని పొందుకోవడానికి, లేకపోతే ఏదో ఒక రకంగా వారిని లోపరుచుకోవడానికి మనుషులు మాట ఇస్తూ ఉంటారు. కానీ ఆ పని అయిపోయిన తర్వాత ఆ ఇచ్చిన మాట మరిచిపోతూ ఉంటారు. కానీ మనము ఆరాధించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు, మనము నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు, ఆయన మాట ఇస్తే ఆ మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చడానికి తగిన సమయమున ఆ వాగ్దానాన్ని సఫలము చేసే దేవుడు. అందుకనే మనం చూస్తుంటున్నాం. దయచేసి మరి ఈ సంఖ్యాకాండంలో మనం చూచినట్టయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 23వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలతో మరి మోషే గారు చెప్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మోషేతో ఇశ్రాయేలు యొక్క మరి ప్రజలతో దేవుని యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలియపరుస్తున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనమును చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చెయ్యకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? చూడండి, ప్రభువునందు ప్రియమైన వారులారా, మన ప్రభు మాట్లాడుతున్న మాట ఇవి మోషే ద్వారా. అబద్ధమాడుటకు, మరిచిపోవుటకు ఆయన మానవుడు కాదు. అయ్యో నేను మరిచిపోయానే, అయ్యో నేను చెయ్యలేకపోయానే, ఇది నా వల్ల కాదు, ఏదో అప్పుడు నువ్వేమనుకుంటావని పొరపాటు నేను మాట ఇచ్చేసాను కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నానని పశ్చాత్తాపడువాడు అనగా నరుడు కాదు. అయితే తాను సెలవిచ్చినట్టుగా, ఆయన చెప్పినట్టుగా ఆ మాటను, ఆ ప్రమాణమును స్థాపించువాడై ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని నమ్మిన మనము, దేవుని ఆశ్రయించిన మనము, దేవుని యొక్క వాగ్దానాలను మనము నమ్మిన వారమైతే ఖచ్చితంగా మన జీవితములో దేవుడు వాటిని నెరవేర్చుటకు ఆయన శక్తివంతుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినుచున్న నా సహోదరి సహోదరులారా, దయచేసి హెబ్రీ పత్రికలో మనం చూచినట్టయితే అపోస్తుడైన పౌలు మరి చెప్తున్న మాట, 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, అక్కడ మరి 17-18 వచనాన్ని చదువుకుందాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారిని మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. చూసారా, ఏదైతే దేవుడు మనతో వాగ్దానము చేశాడో, వాగ్దానము చేసిన మన దేవుడు ఎలాంటి వాడంట? అబద్ధమాడజాలని. అందుకని 15వ వచనంలో మనం చూచినట్టయితే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. ప్రభు బిడలారా, దేవుని వాగ్దానమును
మనము పొందుకోవాలి అంటే మనలో ఓర్పు ఉండాలి, మనలో సహనం ఉండాలి. మనము ఆతృత పడకూడదు, మనము తొందరపడకూడదు, మనము ఆతృత పడి మనం ఎక్కడెక్కడికో ఏమేమో చేయకూడదు. ఎందుకంటే మనను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ప్రభు మన జీవితములో మనకిచ్చిన ప్రతి వాగ్దానం, మనతో ఆయన ఇచ్చిన మాట, ప్రమాణం ఆయన ఎన్నడూను మరచిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రభు నమ్మిన బిడ్డలారా, మన ప్రభు మాటను నెరవేర్చేవాడు. ఈ రోజుల్లో ఎన్నో ప్రమాణాలు, భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో ప్రమాణాలు అనగా వాగ్దానాలు, మాట ఇస్తుంటారు. కానీ పరిస్థితులను బట్టి మరిచిపోతూ ఉంటారు. అందుకని అంటుంటారు అప్పుడప్పుడు, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదే, నువ్వు ఇలా ఇచ్చిన మాటను బట్టి ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది, అసలు నీ ముఖం చూడాలని కూడా నాకు ఇష్టం లేదు అని మనం విమర్శిస్తూ ఉంటాం, గేలి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత నమ్మి మోసపోయాను, ఈయన మాట నమ్మి నేను ఎంత నష్టపోయాను, ఈయన మాట నమ్మి నేను ఎంత సమస్తాన్ని కోల్పోయాను. నిజంగా ప్రభునందు ప్రియులారా, మనుషులలో నమ్మదగిన వారు ఎవరు లేరు, కానీ మనుషులందరికంటే నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు నిన్ను నన్ను తన సహవాసానికి పిలిచిన దేవుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతో నాతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ శ్రమలంటిలో, నీ కలుగు ప్రతి అపాయములు, నీ కలుగు ప్రతి ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయకుడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుతును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కాలమున ప్రభు మాట వినుచున్న సహోదరి సహోదరుడా, ఎవరైనా మాట ఇచ్చినా వాళ్ళ మాట నమ్మి ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, మాట చెప్పాడు కానీ వాని మాట నమ్మి నేను ఇలాగ చేయడం మొదలు పెట్టాను, కానీ ఈరోజు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఒకవేళ నువ్వు మనుషులను నమ్మి మోసపోయినా ప్రభువును నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిల్ల. కాబట్టి తాను చెప్పిన ఏ మాటను కూడా ఆయన మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. చూడండి, ఆది కాండములో మనం చూసినట్టయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూద్దాం. ఆది కాండము 21వ వచనాన్ని చూద్దాం. 21వ అధ్యాయం, ఆది కాండం 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను చూడవచ్చెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చూశారా, మాట ఇచ్చాడు. ఆ మాటను ఏం చేస్తున్నాడు? తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చూసెను. ఏంటి అది? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే మనం చూసినట్టయితే మరి ఆది కాండము 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదెను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పెను.
ఇగో ఈ రోజు నీ ఇంటికి వచ్చాను, నాకు నీవిచ్చిన గౌరవం, నీవు నాకు ఇచ్చిన ఆతిథ్యం, నీవు నా పట్ల చూపించిన శ్రద్ధ, భయం, విశ్వాసం, దాన్ని బట్టి ఇగో నేను చెప్తున్నాను, మరలా ఇదే సంవత్సరమున నేను నీ ఇంటికి వస్తా, మరలా ఇదే సమయాన్ని నేను నిన్ను దర్శిస్తా. అప్పుడు నీ భార్య గర్భవతి అయి ఉంటది. ప్రభు బిడ్డలారా, తాను మాట ఇచ్చిన మాటను నెరవేర్చేది. అందుకని ఓర్పుతో దేవుని యొద్దకు మనము పిలువబడినాం గనక, తాన సన్నిధిలో మనను పిలిచినాడు దేవుడు గనక, ప్రయాసముతో పారమోసుకొనుచున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనం పిలువబడ్డాం, ప్రభు చేత మనం పిలువబడ్డాం. ప్రభు మనకిచ్చిన ఆ మాటను మనం విశ్వసించాం. ఎవడైతే నా మాటను విని నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఏది అడిగినను నేను ఇస్తానంటున్నాడు. దాని టైం ఉంటుంది, నువ్వు అనుకున్న టైం కాదు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు మీదటకు ఈ కాలమున నీ యొద్దకు వచ్చేదను, అప్పుడు ఖచ్చితంగా ఏముంటది అంటున్నాడు, శారా గర్భవతి అవుతుంది. అందుకనే 21వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు బిడ్డలారా, నీ కాలం కాదు, నా కాలం కాదు, దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు ఎప్పుడు ఏం చేయాలో దేవునికి బాగా 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 తెలుసు. కాబట్టి నిర్ణయ కాలమున, దేవుడు నిర్ణయించిన కాలమున, దేవుడు అనుకున్న కాలమున ఖచ్చితంగా దేవుడు తాను ఇచ్చిన మాటను మరిచిపోయేవాడు కాదు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ ఉదయ కాలమున ఏకీభవించి ఈ వాక్యం వినుచున్న నా తోటి దేవుని బిడ్డలారా, నీ జీవితములో దేవుని వాగ్దానము ఇంకా నెరవేరలేదే అని కంగారు పడకు, కలవరపడకు, కలత చెందకు, పరిగెత్తకు, అటు ఇటు ఆలోచించకు. అందుకని యెషయా గ్రంథములో ఒక చక్కని మాట సెలవిస్తుంది ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిస్తున్న మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం ప్రియులారా. 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నన్ను ప్రేమించిన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. నేను నీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్పి ఉన్నాడు? నీకు తోడై ఉన్నాను. దేవుడు మనతో చెప్పినాడు. పిలిచినప్పుడు నువ్వు ఒంటరిగా నాతో పాటు వచ్చావు. ఇగో నేను నీతో చెప్పుచున్నాను. ఏం చెప్పుచున్నాడు? భయపడకు, నేను నీ దేవుడను. ఈ రోజుల్లో మన కుటుంబ పరిస్థితులను బట్టి, బిడ్డల భవిష్యత్తును బట్టి, కలుగుచున్న మార్పును బట్టి, అయ్యో ఇంతగా ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రాలేదే, కలవరపడుతున్నావా? దేవుడు సహాయం చేస్తానని చెప్పాడు. దేవుని సేవకుడు అంటాడు, అమ్మా నువ్వు భయపడకు, సోదరుడా భయపడకు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మేమంతా ప్రార్థన చేస్తున్నాం, సంఘము ప్రార్థన చేస్తుంది,
ఇలా చెప్తూనే ఉన్నాం, దినాలు గడిచిపోతూనే ఉన్నాం, కార్యాలు లాగానే నిలిచి ఉన్నాయి అని కలవరపడుతున్నావా? దేవుడు నిన్ను పిలిచి కలవర పెట్టడానికి కాదు, నిర్ణయ కాలమున తన కార్యమును ఎడల సఫలపరిచే దేవుడు. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, శారా దేవుని వాగ్దానమును నమ్మెను, గనుకనే విశ్వాసముతో బలము పొందుకొనెను అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి నువ్వు భయపడుతున్నావా? ఇదే కాలమున నీ కుమారుని భవిష్యత్తు చూసి, బిడ్డ భవిష్యత్తు చూసి, నీ భర్త స్థితి, ఆర్థిక పరిస్థితిని చూచి దేవుడు కలవరాన్ని తొలగించే దేవుడు, మన ప్రభు సహాయం చేసే దేవుడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని ఎరిగినవాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఎస్, మన ప్రభు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ప్రియులకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రియులు నిద్రించుచు ఉండగా వారికి ఆయన కావలసినది సిద్ధపరిచి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవుడు, ఎంత దయగలిగిన వాడు మన దేవుడు, ఎంత కృప కలిగిన వాడు మన దేవుడు. తన ప్రియులు, తన భక్తులు, తనకిష్టులైన వారు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నవారు, నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని ప్రభుయే సర్వస్వం అనుకుంటూ ఆయన ఎందు విశ్వాసపాత్రులవైన నీవు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, భయపడకు, నేను నీ దేవుడు, నేను మానవుడు కాదమ్మా, నేను మరిచిపోయేవాడు కాదు. కట్టుకున్న భర్త ప్రమాణం చేశాడు వివాహం ముందు. ప్రేమించేటప్పుడు ప్రేమికులు ఒకరినొకరు మాట ఇచ్చుకుంటారు. ఈ రోజులో ప్రమాణాలు చేసిన ఆ ప్రియులు విడిపోతున్నాయి. ప్రేమతో ఆ యొక్క తొలి చూపులో ఆ ముఖములో ఉన్న సౌందర్యమును చూచి, వారి వెనక ఉన్న డబ్బును చూచి, వారి కలిగి ఉన్న స్థితిని చూచి, అబ్బే చచ్చిన నిన్ను విడిచిపెట్టును, చచ్చిన నిన్ను మరిచిపోను, చచ్చిన నిన్ను బాధ పెట్టను. చచ్చిపోయినాడు. మాట ఇచ్చి మరిచిపోయిన వాడు చచ్చిన వాడితో సమానం. వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ ప్రభు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మాట తప్పని దేవుడు. అట్టి దేవుని బిడ్డలు మనమైనందుకు ఎంతో ధన్యులం. కాబట్టి దిగులు పడకు. ఎందుకు నా జీవితంలో ఇంకా జరగట్లేదే, ఇంకా ఎప్పుడు అని చింతిస్తున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు. అందుకని అంటున్నాడు, దిగులు పడకు. ఒకవేళ మన జీవితంలో ఇంత సేవ చేస్తున్నా, సంఘములో కలుగుచున్న వ్యతిరేకత, కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు, మన ప్రభు అన్నిటినీ కుదుటపరచగలిగిన వాడు.
అన్నిటినీ సమాధానపరచగలిగిన దేవుడు. కాబట్టి దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా. ఏ విషయంలో బలహీనుడై ఉన్నావు? డబ్బు విషయంలోనా? చదువు విషయంలోనా? ఆరోగ్య విషయంలోనా? ఖచ్చితంగా నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నీకు సహాయం చేయి వాడను నేనే, నీతియు నా దక్షిణస్థతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. ఈ ఉదయ కాలమున ప్రభు వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఆయన సన్నిధిలో మనము విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు మరిచిపోయేవాడు కాదు. యేసు ప్రభు మాట తప్పేవాడు కాదు. ఆయన నరుడు కాదు పిల్లరా, మానవుడు కాదు. అందుకని చివరి మాట చదువుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 'ప్రభువైన యేసుక్రీస్తు తను ఆశ్రయించిన వారిని చెప్తున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసముంచుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారా? దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి అంటున్నాడు. కలవరం మన జీవితంలో జరగవలసినది జరగనప్పుడు కలవరం. దేవుని మాట అది మన జీవితంలో నెరవేరినప్పుడు కలవరం, కలత, దుఃఖం. ఈ వాక్యం వినిచున్న దేవుని బిడ్డ, అందుకని ప్రభు మాట సెలవిస్తున్న దేవుని సన్నిధిలో మరి 15వ అధ్యాయంలో మనం చూచినట్టయితే ప్రభు చెప్తున్న మాట 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఖచ్చితంగా దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచి నిలబడినప్పుడు, అబ్రహాము దేవుని మాట నమ్మాను, శారా దేవుని వాగ్దానము నమ్మినం. అందుకని మీదిటికి కాలమున నేను వచ్చినప్పుడు శారా గర్భవతి అయి ఉండును అంటున్నాడు. ప్రభువాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఏదైతే నువ్వు పొందుకోవాలని, ఏదైతే దేవుని యొద్ద నుండి ఆశించుచున్నావో, ఇది దేవుడు చేస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు మేలే చేస్తాడు, సహాయం చేస్తాడు. ఎస్, చదివిన వాక్యంలో అంటున్నాడు కదా, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు, నీతియు నా దక్షిణస్థంతో నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు. కాబట్టి ప్రభు మనను ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. అయితే నీవు ఆయన నిలిచి ఉండాలి, ఆయన మాట మీద నువ్వు నిలబడాలి. ఆయన మాట అనుసరించి మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా మనం అడిగినది తగిన సమయమున దేవుడు మనకు సహాయం చేస్తాడు. తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు బిడ్డలారా, ఈ ఉదయ కాలమున యెహోవా దేవుడు చేసిన నిబంధన ప్రమాణం, అబ్రహాముతో నిబంధన చేశాడు. నీ సంతతి ద్వారా భూలోకమంతయు ఆశీర్వదించబడును, నీ సంతతి మూలముగా అనేకులు దీవించబడుదును. ఇగో నీ సంతతిని ఎంతగా హెచ్చిస్తున్నాను అంటే ఆకాశ నక్షత్రములే విస్తరింపచేయచ్చు, లెక్క కాదు. అలాంటి విస్తారమైన జనాన్ని దేవుడు
తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, మా దేవుడు నీవు నాయన. నువ్వు నరుడవు కాదు యేసయ్య. నీవు మాతో నిబంధన చేసి ఉన్నావు. నీ రక్తముతో మాతో నిబంధన చేశావు. నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, భయపడకు అని వాగ్దానం చేస్తున్నావు. పేరు పెట్టి నేను పిలుచుకుంటుని, నీవు దిగులు పడితే నేను చూస్తూ ఊరుకునేవాడు కాదు, కానీ నా నీతి దక్షిణస్తముతో నేను ఆదుకుంటానంటున్నావు. ప్రభువా, ఆ జీవితములో ప్రభువా యొక్క ఆరాధనలో ఏకీభవించిన మా ప్రియుల జీవితాలలో ఇంకా మీ వాగ్దానముల విషయమై వారు సందేహింపక విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూస్తుండగా మీరే తగిన సమయమున నెరవేర్చుమని, సఫలపరచుమని, మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. దయామయుడా, కృపా కనికరము కలిగిన యేసునాథ, మీరు కనికరించండి ఆయన, కృప చూపించండి ఆయన, దయ చూపించండి దేవా. యేసు నామములో ప్రభు, నజరేయుడు యేసు నామములో ప్రభు, నీ బిడ్డలో ఉన్న అవసరతలను ఇగో నైనా సరి అయిన సమయములో ప్రభువా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితములో నీ వైపే నిరీక్షణ కలిగి, నీ వాగ్దానం మీదే విశ్వాసం ఉంచి కనిపెట్టుచున్న నీ బిడ్డలను ప్రభువా నీవే ఇప్పుడే ఈ క్షణమే మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. బలపరచమని ప్రార్థిస్తున్నాం. స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవా, మా ప్రభువా, మా ప్రియుడా యేసునాథానికి స్తోత్రములు నాయన. నజరేయుడానికి స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవానికి స్తోత్రాలు. మాటిచ్చిన దానిని జ్ఞాపకం చేసుకునే దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఆ మాటను బట్టి నెరవేర్చే దేవానికి స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో నాయన నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానం కావచ్చు, బైబిల్లో ఉన్న వాగ్దానం కావచ్చు నాయన, దేవాని బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా కార్యాన్ని మీరు నెరవేర్చండి, కార్యాన్ని మీరు సఫలపరచండి, అద్భుతం మీరు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. సహాయం చేయండి తండ్రి. లోకంలో ఎన్నో వాగ్దానాలు మేము చూస్తున్నాం, నమ్మాము కానీ అవి జరగలేదు ప్రభు. నమ్మాము కానీ మోసపోయాము నాయన. తండ్రి, నీవు మమ్మను మోసపుచ్చేవాడు కాదు, మమ్మును కలవరపెట్టే దేవుడు కాదు, మమ్మును చింతాకాంతులకు గురి చేసేవాడు కానే కాదు ప్రభువా. మా చింత యావత్తును తీర్చగలిగిన దేవుడు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యానికి స్తోత్రాలు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు నాయన. భయపడకుము, ధైర్యముగా ఉండు అంటున్నావు నాయన. నీ అద్భుతమైన మాటను బట్టి ప్రభువా, నీ బిడ్డ జీవితములు, సంఘములు, సేవలు, ఆయా వ్యక్తిగత కుటుంబములో నాయన ప్రభు మీ కార్యాన్ని జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత పాత్రుడమైన మా దేవానికి స్తుతులు చెల్లిస్తూ విన్న ఈ మాటలు మా హృదయములు తలపోసుకున్నట్టుకు సహాయం చేయమని, వాటి యందు విశ్వాసం కలిగి ఓర్పుతో సహనముతో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్లుగా, పొందుకున్నట్లుగా, అటువంటి విశ్వాసులుగా, అటువంటి బలవంతులుగా, శక్తివంతులుగా మమ్మల్ని స్థిరపరిచి మహిమ పొందమని మా ప్రాణనాథుడు, విమోచకుడు, రక్షకుడు అయిన యేసు నామములో దీన మనసుతో ప్రార్థించడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతుని దేవుని మహాప్రేమయు, యేసు వారి కనికర వాత్సల్యత, పరిశుద్ధాత్మని ఆదరణతో సహవాసం, సకల దీవెనలు నీ యందు విశ్వాసము కలిగి ఏకీభవించిన ప్రియుడులకును వారి కుటుంబాలకును నీ వాగ్దానము నెరవేర్చి వారిని సంతోషింపచేసి నీ ఆశీర్వాదముతో వారిని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.